ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి ప్రివెంటివ్ గా ఉండడానికి ఈ కొలనోస్కోపీ కావచ్చు, మిగతా ఏమన్నా టెస్ట్లు 40 ఇయర్స్ తర్వాత సంవత్సరానికి ఒకసారో లేదా 5 ఇయర్స్కి ఒకసారో ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి మీరు ఏమన్నా సజెస్ట్ ఏమన్నా చేస్తారా? ఒకటి, వాచ్ ఫర్ రెడ్ ఫ్లాగ్ సింటమ్స్ అంటాం. అంటే అది ప్రివెన్షన్ కాదు కానీ అది వన్ వే టు ప్రివెంట్ ఇట్ అనమాట. అంటే బై దట్ టైం సిమ్టమ్స్ వచ్చినట్లే. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే సడన్గా బరువు తగ్గడము, కడుపు నొప్పి రావడము, ఇప్పుడు మన మోషన్లో బ్లడ్ పడ్డము, సడన్గా కాన్స్టిపేషన్, డయేరియా రావటము, ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎస్పెషలీ మనం 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా కొంచెం సిమ్టమ్స్ ఉన్నా అవి కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేసి డాక్టర్ని చూడాలి. ఇంకా టెస్ట్ల విషయానికి వస్తే అమెరికాలో అయితే గైడ్ లైన్స్ ఏమంటే 45 ఇయర్స్ ఏజ్ తర్వాత మెన్ కానీ విమెన్ కానీ కొలనాస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్ ఇన్ ద US. అందుకోసం అంత కామన్ కాబట్టి అందరికీ కొలనాస్కోపీ 45 తర్వాత రికమెండ్ చేస్తాం. ఇంతకుముందు 50 ఉన్నింది, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాం కాబట్టి 45కు తగ్గించారనమాట. అందరికీ చేస్తాం. అది ఇండియాలో అవసరమా అంటే ఇంతకుముందు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అగైన్ మన మైక్రోబయామ్ చేంజ్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, దేంతోనో కోలన్ క్యాన్సర్, పాలిప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఫ్యూచర్లో కొలనాస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అది వన్స్ ఇన్ 10 ఇయర్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ అవసరం లేదు కొలనాస్కోపీ. ఒకసారి నార్మల్గా ఉందంటే 10 ఇయర్స్ వరకు. ఎందుకంటే క్యాన్సరు సడన్గా రాదు. ఒకసారి పాలిప్ అంటే చిన్న గ్రోత్ లాగా ఫామ్ అవుతుంది. అది 7 to 10 ఇయర్స్ పడుతుంది అది పెరగడానికి, క్యాన్సర్ కావడానికి. అందుకు ఎవ్రీ 10 ఇయర్స్ చేసినా సరిపోతుంది. అది ఒక్కటే టెస్ట్. ఇంకా మిగతావన్నీ సిమ్టమ్స్ని బట్టి రికమెండ్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.